ఏ కూర లేకపోతే కనీసం ఎగ్ కర్రీ అయినా చేసుకుందాం అనుకుంటాం కదా. ప్రోటీన్ పేరుతో ఎగ్స్ అనేది వాడకం బాగా పెరిగిందనే చెప్పాలి. $5.79. కాసేపు అయితే స్టాక్ కూడా ఉండదు. నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ USA. ఏ కూర లేకపోతే కనీసం ఎగ్ కర్రీ అయినా చేసుకుందాం అనుకుంటాం కదా. అలాంటిది ఎగ్ ఆకాశాన్ని అంటుతుంది. ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి కాస్కో హోల్సేల్ షాప్కి వచ్చాం. అసలు ఇక్కడ ఎగ్ కాస్ట్ ఎలా ఉందో చూద్దాం. అసలు ఎగ్స్ విషయానికి వస్తే పేద ధనిక చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ సమానంగా తినే అటువంటి నిత్యావసర వస్తువుల్లో ఈ ఎగ్ ఒకటి. అలాంటిది ఈ ఎగ్ కాస్ట్ 2023లో 2.50 ఉన్నటువంటి కాస్ట్ ఈ రోజున 5.50కి పెరిగిపోయిందంటే చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పాలి. దట్టు అమెరికా లాంటి ప్లేసెస్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ పడుకునే డిన్నర్ వరకు కేక్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా బేకింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎగ్స్ వాడకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్టు దీనికి ఎగ్ కాస్ట్ పెరగడంతో పాటుగా దీన్ని లిమిట్ చేయడం కూడా జరిగింది. నార్మల్గా అయితే ఎన్ని బాక్సెస్ అయినా పట్టుకెళ్లే వాళ్ళు ఇప్పుడు చాలా లిమిటెడ్ బాక్సెస్ పట్టుకెళ్ళాలని చెప్పి అక్కడ పెట్టడం కూడా జరిగింది. అసలు ఎగ్ కాస్ట్ ఎలా ఉంది, లోపల ఎగ్స్ అసలు నిజంగా ఉన్నాయా, దొరకట్లేదు అంటున్నారు చాలామంది. సో ఆ విషయాలు ఏంటని చూద్దాం పదండి మరి. ఈస్టర్ కారణం చేత ఖచ్చితంగా ఇక్కడ ఎగ్స్ కాస్ట్ పెరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు బర్డ్ ఫ్లూ కారణం చేత రేట్స్ చాలా అధికంగా పెరిగిపోయాయి. ఇంతకుముందు 2023 పరంగా చూసుకున్నట్లయితే $22 ఉండేది. సో అలాంటిది 5.3 చేంజ్ అయిపోయింది ఎగ్ కాస్ట్ వచ్చి. సో అసలు లోపల ఎగ్స్ అంటే లిమిటెడ్ కూడా చేశారని చెప్పి తెలిసింది. కాస్ట్ ఎలా ఉందని చూద్దాం పదండి. ఈ ప్రోటీన్ పేరుతో ఎగ్స్ అనేది వాడకం బాగా పెరిగిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ప్రోటీన్ లోపం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎగ్ తినాలి అని చెప్పి డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. అలాగే వెజిటేరియన్స్ అనే కాదు, నాన్ వెజిటేరియన్స్ అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎగ్ తీసుకోవడం మంచిది అని చెప్తున్నారు. సో ఎగ్స్ వాడకం కూడా అలాగే పెరిగింది. బర్డ్ ఫ్లూ కారణంగా దీని కాస్ట్ చాలా గణనీయంగా పెరిగిందని చెప్పాలి. అమెరికాలో కాస్కో లాంటి హోల్సేల్ స్టోర్లో అసలు ఎగ్స్ కాస్ట్ ఎంత ఉందని చూద్దాం. $5.79 వైట్ ఎగ్స్ అనమాట. 18 ఎగ్స్ అంటే 550 to 600 రేంజ్లో మనకి 18 ఎగ్స్ రావడం జరుగుతుంది. ఒకప్పుడు దీని కాస్ట్ వచ్చి 2.50 అలా ఉండేది. సో అలాగే దట్టు మనకి బ్రౌన్ ఎగ్స్ అనమాట. ఈ బ్రౌన్ ఎగ్స్ కూడా 24 ఎగ్స్ ఇవి. సో $8.39 దగ్గరగా 800 చేంజ్ అంటే 750-800 చేంజ్ అనమాట. సో అంటే ఇంతకు ముందు $2.3 లోపల ఉన్న ఎగ్ రేట్ ఇంత సడన్గా అలా భారీగా పెరిగింది. ఎందుకంటే వీళ్ళు బాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇక్కడ ఎక్కువ శాండ్విచ్ల్లో కేక్స్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది నిత్యావసర వస్తువు. సో ఇది పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు ఇబ్బంది పడిన పరిస్థితులు ఏర్పడినాయి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డ్యూ టు లిమిటెడ్ సప్లై ప్లీజ్ ఓన్లీ 3 బాక్సెస్ మాత్రమే పట్టుకెళ్ళాలి, అంటే ఎక్కువ కూడా పట్టుకెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో యుఎస్లో ఎగ్స్ కాస్ట్ ఇలా ఉంది. సో చూసుకున్నారు కదా, ఇప్పుడు కూడా స్టాక్ కాసేపు అయితే స్టాక్ కూడా ఉండదు. అలాంటి పరిస్థితి ఏర్పడింది.